ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమంలో ఈరోజు 1వ వార్డులు నిర్వహించడం జరిగింది. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరా ఇండ్లు రాని వాళ్ళు ఈ ప్రజాపాలన సభలో పాల్గొని మళ్ళీ ప్రజాపాలన సభలో దరఖాస్తు చేసుకోవాలని కౌన్సిలర్ మరియు మున్సిపల్ చైర్మన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చే దరఖాస్తులకు క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికైతే ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు రాని వారు ఉన్నారో వారికి వచ్చే విధంగా కృషి చేయాలని అధికారులు కోరడం జరిగింది. భరోసాలో నాన్ ఎరబుల్ ఏరియా కింద పెట్టడం జరుగుతుందండి. దాదే లక్ష్మీపతి 2 ఎకరాల 30 గుంటలు, నిమ్మ విజయ్ కుమార్ 5 ఎకరాల 38 గుంటలు, నిమ్మ రామరెడ్డి 7 ఎకరాల 30 గుంటలు, నిమ్మ శ్యామవ్వ 7 ఎకరాల 32 గుంటలు, పార్సి రాజేందర్ 31 గుంట, పార్సి లక్ష్మి 21 గుంట, సాయిరాం పార్సి 11 గుంటలు, కుంబాల రాజయ్య 20 గుంటలు, కుంబాల రాజయ్య 25 గుంటలు, ఎల్ మనోహర్ రావు 2 ఎకరాలు, నిమ్మ షావవ్వ 3 ఎకరాల 9 గుంటలు, వెల్చాల గోకుల్ 2 ఎకరాలు, వెల్చాల గోకుల్ 2 ఎకరాలు, ఎల్ మనోహర్ రావు 2 ఎకరం 20 గుంటలు, వెల్చాల గోకుల్ ఎకరం 20 గుంటలు, ఎల్ మనోహర్ రావు 2 ఎకరాలు, ఎల్ మనోహర్ రావు ఎకరం 8 గుంటలు, వెల్చాల గోకుల్ ఎకరం 8 గుంటలు, కుంబాల రాజయ్య ఎకరం 5 గుంటలు, కుంబాల ఎల్లయ్య ఎకరం 4 గుంటలు, పార్సి రాజేందర్ 29 గుంటలు, పాత శ్రీనివాస్ 30 గుంటలు, గాన్ల కమలాకర్ 2 ఎకరాలు 21 గుంట, గాన్ల చిన్నన్న 31 గుంట, డాకి ఎల్లయ్య ఎకరము, ఉప్పు సత్యవ్వ 16 గుంటలు, మామిండ్ల రాజమణి 5 గుంటలు, గోగినేని రామకృష్ణ 3 ఎకరాలు, పెరుమండ్ల రాజనర్సు ఎకరం 1 గుంట, పెరుమండ్ల పెంటయ్య 1 గుంట, పెరుమండ్ల లింగం 4 గుంటలు, పెరుమండ్ల నరసింహులు 1 గుంట, పెరుమండ్ల నరసింహులు 5 గుంటలు, పెరుమండ్ల లింగం 4 గుంటలు, పెరుమండ్ల రాజనరసయ్య 10 గుంటలు, పెరుమండ్ల శివరాజయ్య 5 గుంటలు, పెరుమండ్ల పెంటయ్య 6 గుంటలు, పెరుమండ్ల రాజనర్సు 5 గుంటలు, పెరుమండ్ల పెంటయ్య 10 గుంటలు, పెరుమండ్ల రాజనర్సు 10 గుంటలు, దెబ్బటి నాంపల్లి 18 గుంటలు, దెబ్బేటి లింగం 5 గుంటలు, దెబ్బేటి నరసింహులు 5 గుంటలు, తడకమట్ల పవన్ కుమార్ 7 గుంటలు, తడకమట్ల పవన్ కుమార్ 8 గుంటలు, చౌకి ఆనందం ఎకరం 6 గుంటలు, ఆకుల గోపీకృష్ణ 2 ఎకరాలు 23 గుంటలు, చీర్లవంచ రవికుమార్ 29 గుంటలు, కొలాస రమేష్ ఎకరం, పైడి గంగాధర్ 14 గుంటలు, ఎస్ ఆశిష్ కుమార్ 6 గుంటలు, ఎస్ ఆశిష్ కుమార్ 33 గుంటలు, నవ్వోతు రవీందర్ 19 గుంటలు, దువ్వాల శ్రీనివాస్ 10 గుంటలు, దువ్వాల రాములు 10 గుంటలు, దువ్వాల నారాయణ 10 గుంటలు, పులూరు సతీష్ 20 గుంటలు, దువ్వాల లక్ష్మి 10 గుంటలు, నరుగుల కృష్ణవేణి 5 గుంటలు, లాలి శారద 5 గుంటలు, చింతల కిష్టయ్య 11 గుంటలు, గెల్ల శ్రీనివాస్ 19 గుంటలు, దొడ్ల విజయలక్ష్మి 21 గుంట, దొడ్ల విజయలక్ష్మి 18 గుంటలు, దొడ్ల విజయలక్ష్మి 13 గుంటలు, దొడ్ల విజయలక్ష్మి 7 గుంటలు, దొడ్ల విజయలక్ష్మి 8 గుంటలు, గెల్లె రాజేంద్ర 9 గుంటలు, గెల్లె రాజేందర్ 8 గుంటలు, గెల్లె రాజేందర్ 16 గుంటలు, గెల్లె రాజేందర్ 1 గుంట, గెల్లె రాజేందర్ 4 గుంటలు, గెల్లె రాజేందర్ 12 గుంటలు, గెల్లె రాజేందర్ 14 గుంటలు, గెల్లె రాజేందర్ 5 గుంటలు, గెల్లె బాలయ్య 1 గుంట, ముదాం చంద్రయ్య 9 గుంటలు, ముదాం చంద్రయ్య 23 గుంటలు, ముదాం చంద్రయ్య 3 గుంటలు, ముదాం లక్ష్మీ నరసవ్వ 9 గుంటలు, ముదాం లక్ష్మీ నరసవ్వ 22 గుంటలు, రొండ్ల నారాయణ రెడ్డి ఎకరం 29 గుంటలు, మంగళి రాములు 10 గుంటలు, పార్షి ఆంజనేయులు ఎకరం 11 గుంటలు, నారాయణపురం మహేందర్ 9 గుంటలు. ఇది అడ్లూరు శివారిది. గడ్డమిది మహేష్, ఫస్ట్ వార్డ్, అడ్లూర్ కామారెడ్డి మున్సిపాలిటీలో మొన్ననే విలీనమైన గ్రామం మాది ఫస్ట్ వార్డు. ఈరోజు ప్రభుత్వం చేపట్టిన మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మమ్మేదల్లి షబ్బీర్ గారు సహాయ సహకారాలతోని గత 18 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కొత్త మా ఫస్ట్ వార్డుకు 40 రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు 271 శాంక్షన్ కావడం, ఎలిజిబుల్ కావడం జరిగింది. ఇంకా మిగతా వారి కూడా రావడం జరుగుతుంది. ఎవరు కూడా అధైర్యపడవద్దు. మొన్ననే మా శబరిరెడ్డి సార్ గారు కూడా చెప్పారు, రైతు భరోసా ప్లస్ ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ప్లస్ మన విలీనమైంది కాబట్టి మాకు అవకాశం లేదు, ఉందో ఇంకా తెలియదు. ఎందుకంటే కూలీలకు సంబంధించి లేవు కాబట్టి
ఒకటి దీంట్లో ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాలు మిగతా ప్రభుత్వాలు అందరు అపోహల పలుకుతారు. ఎవరు దీని మీద అధైర్యపడే అవసరం లేదు. గ్రామ ప్రజలకు కూడా మా వార్డు ప్రజలకు విడతల వైజ్ గా ఇయర్ అందరికి వస్తాయి. ఒక నియోజకవర్గానికి 3,500 ఇళ్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు 271 ఇళ్లు శాంక్షన్ అంటే ఎలిజిబుల్ కావడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఇవ్వలేరు రేషన్ కార్డులు. ఈ రోజు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ కొంత 360 మంది నేమ్లు మిస్టేక్ అంటే తల్లిదండ్రులై ఉండి పిల్లలై లేని వాళ్ళకి కూడా ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రేషన్ కార్డు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఎవరు కూడా ఆధారపడద్దని నేను ఈ ప్రభుత్వాన్ని కూడా వినవించుకుంటున్నాను. మా గ్రామ ప్రజలకు కూడా మేము వెన్నంటూ ఉండి ఏ సమస్య ఉన్నా ప్రజల తరపున ఉండి మేము చేయిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఇంద్రమ్మ ఇండ్లు కొంతమంది మిస్టేక్ అయినాయి, అంటే మిస్ అయిన అప్పుడు గతంలో పెట్టుకోని వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళే వచ్చినాయి. ఇప్పటికి ఒక 10-20 వచ్చినాయి. ప్లస్ రేషన్ కార్డులో మాత్రం కొంతమంది రాలేకపోయినాయి. వాళ్ళు కూడా మళ్ళీ ఈ రోజు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. నేమ్ మిస్టేక్ ఉన్న వాళ్ళవి అంటే అప్పుడు పెద్ద తల్లిదండ్రులు ఉన్నాయి, పిల్లలు యాడ్ కాని కూడా తీసుకో 371 మంది వచ్చినాయి. 371 మంది. మరి 2 డీలర్ 3 డీలర్లు ఉంటాయి. మా గ్రామాంతరం ఉమ్మడి గ్రామం. ఆ గ్రామం తరఫున 371 మంది యాడింగ్ అయి మీ సేవలు అప్లై చేసుకున్నారు కాబట్టి యాడింగ్ అని వచ్చినాయి. రైతు వేసిర్రు లేఅవుట్ లో ఉన్నాయి. దాన్ని ఎంఆర్ఓ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఉంచి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి కూడా రైతు బంధు కూడా ఈ జనవరి తర్వాత రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. For more updates, subscribe to our channel. Thank you so much.